క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈ దినమంతయు దేవుడు మీకు మేలు చేయాలని, ఈ దినమంతయు దేవునితో నీవు కలిసి చేయుచున్న నీ ప్రయాణం ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో, మరి నువ్వు వెళుచున్న ఆ పరిస్థితి ఏదైతే ఉందో నీకు మేలుకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మాకెంతో మరి మీ యొక్క ప్రార్థనా సహకారం మాకెంతో అవసరమై ఉన్నది. అలాగనే మరి మాకు ఫోన్ చేసి కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచండి. మీరు మీ యొక్క స్పందన తెలియపరచండి. మా విశ్వాసమును కూడా మరి బలపరచండి. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాటని ఈ దినము కూడా మనము నేర్చుకుందాం, చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తిలోపం లేకుండా చేయుము. ఏమండి, ఎంత మంచి దేవుడు అంటే, దేవుడు సోమరితనానికి చోటిచ్చు దేవుడు కానే కాదు. ఈ దేవుడు సోమరోళ్ళకు దేవుడు కాదు. కొంతమంది ఎప్పుడు చూసినా సోమరితనంగా, కొంతమంది యవనస్తులు ఉంటే తల్లిదండ్రుల్ని చాలా ఏడిపిస్తూ ఉంటారు. అయ్యా కాస్త పని చేయ, అయ్యా కాస్త ఈ పని చేయ అంటే ఏమాత్రం కూడా వారు లోబడరు, చేయరు. నాకు చాలా పని ఉంది అంటారు, నాకు చాలా పని ఉంది అంటారు. ఊరికనే వారి యొక్క కాలాన్ని వెళ్ళబోస్తూ ఉంటారు. మరి అనవసరమైన విషయాలన్నీ వారి స్నేహితులతో పంచుకుంటూ మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉంటారు. కానీ ప్రియులారా, చేయుటకు నీకు ఏ పని వచ్చినా, నీకు చేయుటకు ఏ పని వచ్చినా శక్తి వంచన లేకుండా చేయమని జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నారు. కొంతమంది చేతనైనా ఆ పని కూడా చేయకుండా సోమరులైపోవటం, అందువలన వారి ద్వారా వారి కుటుంబాలకు ఎంతో లేమి, కష్టము కలుగుతూ ఉన్నది. స్త్రీ పురుషులు వారి వారి యొక్క విధి ధర్మములు నెరవేర్తించుట్లో, వారి యొక్క కుటుంబాలను నడిపించుకొనుట్లో శక్తి లోపం లేకుండా చేయలేని కారణం చేత కుటుంబాలలో అసమాధానము, ఆర్థిక లేమి, అనారోగ్య పరిస్థితులు వాటిల్లుతూ ఉంటాయి. ఏమండి, ఈ దేవుడు చాలా మంచివారు. ఈ దేవుడు చాలా తెలివితేటలను నేర్పించే దేవుడై ఉన్నాడు. ఈ గ్రంథంలో మత సంబంధమైన ప్రచార వచనాలు ఏమీ లేవు. మత సంబంధమైన పుస్తకము కానే కాదు. మనిషిగా ఒక మంచి మార్గంలో నడిపించబడటానికి అవసరమైన ఒక ఉన్నతమైన దిక్చూచే అయి ఉన్నది. ఈ దేవుడు చాలా మంచివారు. మరి ఈరోజు నీకు ఏ పని అనుమతించబడిందో, మరి ఈరోజు నీ కుటుంబం కొరకు నీకు ఏ పని అనుమతించబడిందో, ఒకవేళ సేవకులు కనుకైతే మీరు ఈ రోజున మీకు ఏ పని అనుమతించబడిన పనిలో ఉన్నారో, మనం అందరం కలిసి శక్తి వంచన లేకుండా పని కనుక చేస్తే జీతం ఇచ్చేవారు, ప్రతిఫలం ఇచ్చేవారు, మెచ్చుకొనివారు, హెచ్చించేవారు మన దేవుడై ఉన్నారు. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన మీ మాటను మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. శక్తి వంచన లేకుండా మీ పని చేయట్లో, మీ పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా బలపరచండి. ఎందరి దగ్గరికైతే ఈ మాటలు మీరు తీసుకుని వెళ్తున్నారు, ప్రియబిడ్డలకు కూడా సహాయం చేయండి. యేసయ్య ఉన్నత నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు.